హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచుల ఛానల్కి స్వాగతం. ఆకుకూరల్లో గోంగూరని ఇష్టపడని వాళ్ళు ఉండరు. అందులోనూ మన తెలుగు వాళ్ళు మరింత ఇష్టంగా తింటారు. పచ్చడి చేసినా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా గోంగూర ఇష్టంగానే తింటారు. నేను ఈరోజు చేసేది వెజ్ కర్రీనే. గోంగూర పచ్చిశనగపప్పు కలిపి పులుసు చేస్తున్నాను. గోంగూర పచ్చిశనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను ఈ కర్రీకి ఏమేమి తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు. ఈ గోంగూర మా గార్డెన్లోది. ముందు వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. 2 గంటలు ఉంటుంది గోంగూర. కడిగేసి పెట్టాను. ఆకుకూరలు ఎప్పుడు శుభ్రం చేసినా వెడల్పు కొన్న గిన్నెలో నీళ్ళు ఎక్కువ పోసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు 3 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని కూడా కడిగేసి 2-3 సార్లు ఉడకబెట్టుకోవాలి. టైం ఉందనుకుంటే అరగంట నానబెట్టండి, త్వరగా ఉడుకుతుంది. గోంగూర పచ్చిశనగపప్పు 2 ఒకసారి ఉడకబెట్టుకుంటున్నాను. నేను ఒక స్టవ్ మీద గోంగూర పెట్టుకున్నాను, ఇంకో స్టవ్ మీద పచ్చిశనగపప్పు పెట్టాను. గోంగూరలో కొంచెం వాటర్ వేసి ముందు మూత పెట్టేసి మగ్గనివ్వాలి కొంతసేపు. పచ్చిశనగపప్పు పలుగు లేకుండా ఉడకబెట్టాలి, లేదంటే గోంగూరలో వేసిన తర్వాత గట్టిగా ఉంటుంది. గోంగూరలో నీళ్ళు పోసాను కదా, ఆవిరికి వెంటనే మగ్గిపోతుంది. కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గిస్తే ఇంకా త్వరగా అయిపోతుంది. గోంగూరలో వాటరే ఉండకూడదు, వాటర్ అంతా ఇంకిపోయేలా మగ్గించుకోవాలి గోంగూర. ఉప్పు పసుపు నేను సగం మగ్గిన తర్వాత వేస్తాను, మీరు ముందే వేసేసుకోవచ్చు. ఆ ఉడుకుతుండగా కూరలో కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి, దంచుకోవాలి అవి కొంచెం మెత్తగా. రోట్లో వేసి కచ్చాపచ్చిగా దంచుకుంటే సరిపోతుంది, మరీ పేస్ట్లాగా అక్కర్లేదు. ఇప్పుడు గోంగూరలో కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గించుకుంటే నిలవ ఉంటుంది మనకి 4 రోజుల వరకు గోంగూర ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు. పచ్చిశనగపప్పు ఉడికిపోయింది. గోంగూర ఇంకా అవ్వలేదు, బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకాలి కదా. ఇది పక్కన పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా బాగా దగ్గరకు వచ్చేయాలి. ఇలా ఉడకబెడితే కనుక మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఉంటుంది చల్లారి పెట్టేసి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటేనే మంచిదండి ఆకుకూరలో. కాకపోతే కొంతమందికి దూరాలు ఉండే వాళ్ళకి గోంగూర దొరకదు, అందుకు చెప్తున్నాను. గోంగూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి వేసుకోవాలి. పసుపు, ఇంగువ అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇందులో మీరు కావాలంటే ఒక టమాటా అయినా వేసుకోవచ్చు, 1 కానీ 2 కానీ బాగుంటుంది కర్రీ. అలా వేసుకున్న ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా పొట్టు తీసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి బాగా వేగిపోయినాయి. గోంగూర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది తక్కువ వేసుకున్నా కానీ. నేను అంతా వేసేసాను. గోంగూరని తాలింపులు వేసిన తర్వాత బాగా కలుపుకొని మగ్గనివ్వాలి కొంచెంసేపు. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గోంగూర నిల్వ పెట్టుకు తినటం కన్నా ఆ రోజుకి తినటం మంచిది. కొంచెంసేపు మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. గోంగూర ఉడకబెట్టినప్పుడు కూడా వేసాను నేను ఉప్పు. కారం 2 స్పూన్లు. ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి, గోంగూర పుల్లగా ఉంటుంది కదా. బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా చూస్తుంటే కూర కొంచెమైనా అన్నట్టు ఉంటుంది మనకి. మళ్ళీ వాటర్ పోసి ఉడకబెట్టాలి, వాటర్ పోసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. పచ్చిశనగపప్పుకి ఉప్పు, కారం, పులుపు అన్నీ పెట్టి బాగుంటాయి కూరల పప్పులు. కొంచెం సేపు ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ వేసాను మిరియాల పొడి. ఇప్పుడు సరిపడే వాటర్ పోసేసి ఉడకనివ్వాలి. గోంగూర, పచ్చిశనగపప్పు 2 ఉడికినాయి కాబట్టి మీకు పలచగా కావాలంటే పలచగా వండించుకోవచ్చు, లేదు దగ్గరగా ఉండాలి అంటే దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. గోంగూర పచ్చిశనగపప్పు పులుసు రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లో తీసుకుంటున్నాను. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి, మా నాన్నమ్మల టైంలో చేసేవాళ్ళు.
ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నారు కొంతమంది. గోంగూర అనగానే ఎక్కువగా నాన్ వెజ్ కానీ పచ్చడి కానీ చేస్తారు. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. గోంగూరతో నేను చాలా రకాలుగా వండుతాను కూరలు. నేను వండే వాటిలో ఇదొకటి. వీడియో నచ్చితే లైక్ చేయండి.